నమశంకరాయ. మీ యొక్క కోరిక ఏదైనా అతి శీఘ్రంగా నెరవేరాలి అనంటే 15వ తారీఖు రోజున మాస శివరాత్రి అయింది. పైగా క్షిప్ర నక్షత్రంలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున. కాబట్టి అపరమైనటువంటి ఆ యొక్క శివానుగ్రహాన్ని పొందాలంటే బియ్య పిండితో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి కొద్దిగా ఆవునేతిని అద్ది ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరునికి అభిషేకము అర్చన చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయండి. లేదా ఒక బకెట్ నీళ్ళల్లో పూజానంతరం నిమజ్జనం చేయండి. నీళ్ళలో వేసి ఆ నీళ్లు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. తప్పకుండా 27 రోజుల లోపల, అనగా మళ్ళీ అశ్విని నక్షత్రం తిరిగి వచ్చే లోపల మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే 16వ తారీఖు రోజున శని జయంతి. మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ. కర్మకారకుడు కూడా శని భగవానుడే. కాబట్టి మనం ఏ కర్మతో బాధపడుతున్నామో ఆ నివారణ చేసేవాడు కూడా శని భగవానుడే. అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి దోష నివారణార్థమై 16వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 16వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటలకి కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.